ముందుగా బిగ్ బాస్కి స్వాగతం సుస్వాగతం. వైల్డ్ కార్డులు ఎంతో జరుగుతూ ఉంటాయి, బిగ్ బాస్లో ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అందుకే బిగ్ బాస్ అంటారు. ఓకే, నాకైతే చాలా నచ్చింది పోయా, చాలా చక్కగా ఉందన్నమాట. ఆమె ఎవరు? అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్ గారికి ముందుగా నమస్కారాలు. ఎక్కడున్నా దయచేసి చూడాలనుకుంటున్నాము. అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తేనే వాళ్ళు పిలుచుకెళ్తారా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తేనే వాళ్ళు పిలుచుకెళ్తారా? ఏమన్నారు యాంకర్, నువ్వు ఇట్లా ఎండిపోతావు, ఖాళీ యాంకరే, నువ్వు నీ బతుకంతా యాంకరే, ఈడే ఉంటావు, 10,000 20,000. ఈయన జడ్జ్ చేయడానికి నేను ఎవరిని ఫస్ట్. ఒకప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఆ నెగిటివిటీ ద్వారానే ఈమె లోపలికి వచ్చింది, అంతేనా? అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే జనాలు కావాలన్నమాట. నెగిటివ్ స్ప్రెడ్ చేస్తేనే జనాలు చూస్తుంటే మంచి మాట. అక్క బిగ్ బాస్ చాలా బాగుంది, చాలా చూడండి అంటే ఎవరు చూడలేమన్నమాట. మన వ్యూస్ కూడా పోతలేదు, అది నాకు తెలిసిన విషయం. అదే డిమాండ్ పోరాడు రీతు చౌదరి ఈ అన్నమనుకో, ఓకే వీడు మస్తు చేస్తుండ్రా, మస్తు తిడుతుండ్రా పోయి ఖాళీ అని చెప్పి గంట సేపు అదే చూసి దానికి కామెంట్ పెట్టడానికి కూడా టైం కేటాయిస్తాను అనమాట. నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అలాగే నెగిటివిటీ పెడదాం నోకొచ్చారు. మళ్ళీ పొలిటీషియన్ అంట, ఏం పేరు ఆమె పేరు? దువ్వాడ మాదిరి అంట. నిజంగా చెప్తానా, నాకు కూడా తెలియదు ఆమె పేరు. అంటే దమ్ము శ్రీజ గారు మంచిగా ఆడుతూ ఉంటారు. అంటే నా పేరు నీకు తెలియదు, ఆమెకు తెలియదంట పాపం. చెప్పింది అక్క నీకు తెలిస్తే చెప్పక్క, నాకు నా పేరు తెలీదు, నీ పేరు తప్పేముంది అని చెప్పింది కదా. తప్పేమని చెప్తే ఈమె బయట పంపించేశారు. ఇది ఏంది, ఇది ఏంది, ఇది ఏంటా, ఏంది ఇది, నాకు అర్థం కాలేదు సార్. అట్లుందనమాట. అంటే ఇంతకుముందుగా చాలా జరిగాయి ఓటింగ్స్, ఇద్దరిని పక్కన పెట్టి ఎవరు ఓటింగ్ చేద్దాం అనుకున్నా జరిగాయి అనమాట. అలాగే జరుగుతుందేమో అనుకున్నాం. నాగార్జున గారు దయచేసి స్టేజ్ మీకు రానమ్మా అని చెప్తే నాకు మెంటల్ మైండ్ ఫీల్ ఎగిరిపోయాను. అంటే ఎందుకు అది? అంటే ఆమె పేరు తెలియకుండా చేశారా? అంటే చాలామంది లోపలికి వచ్చారని ఆమెను అవుట్ చేశారా? ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ భయ్యా. రీతు మన ఆమెకైతే నేను దమ్ము శ్రీజ గారికి అయితే నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆమె ఎటువంటి చేయలేదు బిగ్ బాస్లో. మంచి ఎంటర్టైన్మెంట్ గేమింగ్ నచ్చింది, మంచిగా మాట్లాడింది. ఆమె ఎలిమినేట్ చేయడం అనేది నేను చాలా బాధాకరం. మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి తక్కువ మాట్లాడడం కాదు, ఆమె గురించి ఎక్కువ మాట్లాడడం ఇంకోటి కాదు, అది పద్ధతే కాదు. ఇమాల్ గారు ఉన్నారు, ఇమాల్ గారు నెగిటివ్ తీసుకురావచ్చా? ఎప్పుడు తీసుకురాలేదు. వన్ ఆఫ్ ది పిల్లర్, బిగ్ బాస్ 9కే వన్ ఆఫ్ ది పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే ఇమాల్ గారు. ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ప్రజలతో అంటే లోపల వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు, అన్నీ అనమాట. ఒకటి రెండు వాళ్ళందరూ అగ్గిపెట్టి వద్దులే పోరాలే స్వామి ఎగిస్తా అట్లా అనమాట. ఆ ఓన్ క్రియేటివిటీ కాదనమాట. అలా రాము రాథోర్ గారు ఉంటారు ఉన్నారు. అంటే ఇంతకుముందు బోలే గారు ఉన్నారు, తెలుసా విషయం? బోలే గారు ఎలా అంటే ఒక సాంగ్ అనేది క్రియేటివిటీ చేసామన్నమాట ఓన్గా. అంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ, ఏదైనా మామూలు ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఒక సాంగ్ ఉంది, ఇట్లా చేస్తాను అట్లకి వచ్చావు అని చెప్పి సాంగ్ క్రియేటివిటీ చేస్తారనమాట. రాము రాథోర్ గారు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన ఒక సింగరు, ఆయన ఒక డ్యాన్సర్ అని తెలియాలంటే ఇలాంటి చేతనే కదా జనాల్లోకి వెళ్ళేది. రేపు పొద్దున ప్రొడ్యూసర్లో ఓకే పలానా సింగర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడంటారా బాబు, ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇద్దాము, రాను బొంబాయికి రాను సాంగ్ రాసింది ఆయన అంట, రైటరు అన్నీ ఆయన అంట, ఈయనకు ఆపర్చునిటీ ఇద్దామని వచ్చిందన్నమాట. అలా ఎందుకు చేయలేకపోతున్నారు నేను చెప్తాను అనమాట. అంటే ఇమాన్ గారు లాగా మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, అదొకటి పాయింట్. ఇప్పుడు దువ్వాడ మాధురి గారు రాగానే గొడవ పెట్టుకుంటున్నారు కదా, అంటే దేనికోసం? కెమెరాల ముందు కనిపించాలి అన్న? నాకు తెలియదు ఎందుకు గొడవ పడుతున్నానంటే ఇంకేం చెప్తామని చెప్పు. ఎందుకంటే మాస్మేన్ గారు ఉండేవాళ్ళు, ఆయన ఇట్లా అరిచేసిపోయాడు. అంటే ఈమె కూడా ఈ మధ్య వెళ్ళిపోతుంది అంటారా? ఏమో తెలియదమ్మా. అంటే ఏమో మళ్ళీ టాస్క్ ఆమెకి అది ఇచ్చారేమో, నాకేం తెలుస్తుంది చెప్పు. వాళ్ళు ఏదో నడుస్తా ఆమె ఎందుకు మాట్లాడుతుందో కూల్గా మాట్లాడుకుందాం, మళ్ళీ స్విప్ మాట్లాడుకుందాం. చెప్పండి యాంకర్ గారు అంటే చెప్పండి, క్వశ్చన్ అడిగితే నీకు చెప్తామాట. నువ్వు నన్ను ఎందుకు అడిగిన క్వశ్చన్ అది, నన్ను అడిగాల్సిన విషయం అంటే ఎట్లుంటుంది? పద్ధతే కాదు, అర్థమైందా? అదే అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి బీడీ చూపిస్తాం నిజంగానే. ఇప్పుడు పాత వాళ్ళందరూ ఉండేటోళ్ళు, దమ్ము శ్రీజ గారు మిగతా వాళ్ళంతా ఉండేటోళ్ళు. వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు 5 వీక్స్ పట్టింది. ఓకే పలానా వ్యక్తి ఇలా గేమ్ కాదంటే పలానా వ్యక్తులు దమ్ము ఉంది అలా అని చెప్పి. వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళని మనం అబ్జర్వ్ చేసుకునే లోపు బిగ్ బాస్ అయిపోతుంది. ఇంకేంది బిగ్ బాస్ లో నాకు తెలియదు అమ్మా అయిపోతుంది. వాళ్ళకి స్పెషల్ గా పవర్స్ కూడా ఇచ్చారు కదా, పవరాస్త్ర అని చెప్పి. ఎందుకు బిగ్ బాస్ లో వాళ్ళని ఉంచేదామన్నా కొన్ని రోజులైనా సేఫ్ గా పెడదాం. అదే మన అలేఖ్య చిట్టి పికిల్ చెప్పింది కదా, బయటకి వచ్చిన వాళ్ళంతా మనం యూనిటీ ఉందని చెప్పింది కదా, అట్లా అన్నట్లు యూనిటీ ఉండండి, అది వేరే విషయం అనుకోండి. గేమింగ్ పరంగా వచ్చేసరికి మన దమ్ము మనమే చూపించుకోవాలన్నమాట. ఎవరు మనం లేపినా కూడా మన దమ్మని చూపించుకోవాలి. శ్రీజ దమ్ము రీఎంట్రీ అంటున్నారు, నిజంగానే ఉంటుంది అనుకుంటున్నారా?
ఇదే సినిమానే ఏంది అర్థం కావట్లేదు నాకు. ఇంటర్వ్యూలో తీసుకొచ్చి పాప్కార్న్ తిన్న తర్వాత లాస్ట్ సీన్ కలిపి ఓకే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది, ఓకే ఇది మా ఫస్ట్ హాఫ్లో సీన్ రంగస్థలం ఉంటుంది కదా, సైకిల్ వేసుకొచ్చి లాస్ట్ కలిపాడు, ఏంది ఇది అట్లాంటి ఏముండవు, అవి ఏముండవు. అంటే రణరంగం కదా ఈ సీజన్, రణరంగమో యుద్ధరంగమో అది వేరే విషయం అనుకోండి. అట్లాంటి తీసుకుంటే కామెడీ అయిపోతుంది షో. ఆల్రెడీ ఒక ఆమెను వీళ్ళకి పెట్టారుగా, ఏ పేరు మీరు మా ఇమ్మల్ అన్న అమ్మ సంజన గారిని స్టేజ్ పిలిచి మళ్ళీ లో పెట్టారుగా, మళ్ళీ వెళ్తే కామెడీ అయిపోతుంది. వీళ్ళు ఎలిమినేట్ చేస్తారు, లో తీసుకుంటారు, ఇవే చేస్తారు, లో తీసుకుంటాం, అట్లా అయిపోయింది మాట వ్యవహారము. దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఎంతగానో ఆదరించి, సుమన్ శెట్టి గారు ఫస్ట్ ఏంటి ఇమ్మల్ అన్న, దాని తర్వాత సుమన్ శెట్టి గారు అనే డైలాగ్తో ఫేమస్ అయిపోయారు ఆయన. అలాగే లోపల వెళ్ళి ఇంట్రావర్ట్ కాదనమాట, ఎక్స్ట్రావర్ట్, టైం వచ్చి చెబుతాను. ఇంకా చాలా మంది చెప్తానమాట ఏమని, బిగ్ బాస్ టు వేస్ట్ షో, బిగ్ బాస్ ఎవరు చూస్తాడు అసలు, పని పాట లేని వాళ్ళు చూస్తారు. మేము చూడద్దండి, నేను చూడమన్నారా, వాళ్ళు చూడమన్నారా అంటే మీరు డేటా ఇప్పించుకొని వెళ్ళి చూడండి అమ్మా, బిగ్ బాస్ అని టైప్ చేసి చూడమని చెప్పి. ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నా చూడండి, నచ్చదు అవసరం లేనప్పుడు చూడొద్దండి. ఎవరు చూడమని ఫోర్స్ చేయట్లేదు, అంటే చూడడం నేను తక్కువ చేసి మాట్లాడలేదు అనమాట. చూడమని ఎవరు ఫోర్స్ చేయట్లేదు, వాళ్ళు ఎవరు కించపరచట్లేదు. వాళ్ళ మొబైల్ ఏవైతే వాళ్ళు నచ్చింది చూసుకోని చెప్పని బిగ్ బాస్ చూడొద్దండి అంటే బిగ్ బాస్ వేస్ట్ షో జడ్జి చేయొద్దండి దయచేసి. అది సినిమా పరంగా, సినిమాలు కూడా కొంతమంది అంటారు సినిమా ఎందుకు బొక్క, ఏం తీసినారు ఏం కదా అని చెప్పి. వాళ్ళు ఎంతోమంది టెక్నిక్స్ కష్టాలు ఉంటాయి, వాళ్ళని మనం జడ్జ్ చేయడానికి మనం ఎవరు అసలు వేరే వాళ్ళని జడ్జ్ చేస్తున్నట్టు మనం వేస్ట్. ఓకే థ్యాంక్ యూ.